పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ మాజీ సర్పంచులు హైదరాబాద్లో వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ఖైరతాబాద్లోని తెలంగాణ సర్పంచుల ఐకాస ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. కమిషనర్ లేకపోవడంతో కార్యాలయం గేటుకు వినతిపత్రాన్ని ముడుపు కట్టి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదు, కానీ బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లుల్ని విడుదల చేశారని ఐకాస చైర్మన్ యాదయ్య గౌడ్ ఆరోపించారు. అనేక రకాలుగా అభివృద్ధి పనులు చేసి వడ్డీలకు రూపాయలు తెచ్చి కట్టలేని పరిస్థితిలో అనేక మంది సర్పంచులు సూసైడ్ చేసుకుని చనిపోయినారు అని అనేక సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాం. అయినా కానీ మా బిల్లులు చెల్లిస్తున్నామని మొన్న 153 కోట్లు ప్రభుత్వం బిల్లులు ఇచ్చిందని చెప్పారు. దాంట్లో ఏ ఒక్క మాత్రం కూడా వాస్తవం లేదు. సర్పంచులకు ఏ ఒక్కరికి కూడా బిల్లులు రాలేదు. వాళ్ళు బిల్లులు చెల్లించకపోవడం సరిపోయి మాకు అప్పులు చేసిన వాళ్ళు మా ఇండ్ల కాడ వచ్చి కూర్చొని మీ సర్పంచులకు బిల్లులు వచ్చినాయని చెప్పి మమ్మల్ని వేధింపుడు మొదలుపెట్టిరు. మరి మా బిల్లులు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని మంత్రి సీతక్క గారిని, అదేవిధంగా మంత్రివర్గానికి మేము వేడుకుంటున్నాం, దండాలు పెడుతున్నాం. మా గోడు వినిపించుకోండి.